హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 67వ భాగం. అనుకున్నట్టుగా సాయంత్రం ఆఫీస్ అయిపోకముందే అందరికంటే ముందే బయలుదేరాడు రిషి. ఇంటికి రావటం లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయొద్దు అని వసుధారికి మెసేజ్ చేసి అలా బయలుదేరిన వాడు మధ్యలో ఒక చోట తనకి కావలసిన వ్యక్తిని పికప్ చేసుకొని, మొత్తం ప్రిపేర్ అయ్యావా అని అడిగాడు. హా, మొత్తం ప్రిపేర్ అయ్యాను అని అటువైపు సమాధానం రాగానే రిషి మొహానికి మాస్క్ పెట్టుకొని వాళ్ళు చెప్పిన అడ్రస్కి 1 కిలోమీటర్ దూరంలో కారు ఆపి, ఇక నువ్వు ఆటో తీసుకుని వెళ్ళు, నీ వెనుక నేను వస్తాను అని చెప్పి ఆ వ్యక్తిని పంపించేసి వెనకే రిషి ఫాలో అయ్యాడు మరో ఆటోలో. అలా అతను చెప్పిన అడ్రస్ రాగానే పూర్తిగా కళ్ళు కూడా తిప్పలేనంతగా కవర్ చేసుకొని, కళ్ళు కూడా కనిపించినంతగా కవర్ చేసుకొని ఒక టీ కొట్టు దగ్గర నిలబడి టీ తాగుతున్నట్టు కలరింగ్ ఇస్తూ జాగ్రత్తని కళ్ళతోనే చెప్తాడు రిషి ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి అయిన జై ఓకే అని వాళ్ళు చెప్పిన అడ్రస్ దగ్గర నిలబడి రిషి ఇచ్చిన ఫోన్తో మెసేజ్ చేశాడు, నేను వచ్చేసాను అంటూ. అటువైపు నుంచి మా మనిషి వస్తాడు, నిన్ను తీసుకువస్తాడు, వాడితో వచ్చే అని రావటంతో ఇక్కడ ప్రయూష ఫోన్ నుంచి జై మరో మెసేజ్, అదేంటి మరో వ్యక్తి రావటం ఏంటి, ఈ డీలింగ్ నీకు నాకు మధ్య కదా, ఇంకొకరికి తెలియకూడదని చెప్పాను కదా అని సీరియస్ ఎమోజీ పెట్టాడు. అది నా ఇష్టం, ఇప్పుడు నువ్వు నా చేతిలో కీలు బొమ్మవి, నోరు మూసుకొని చెప్పింది చేయటం మాత్రమే నీ పని అని సీరియస్ ఎమోజీ అటువైపు నుంచి కూడా రావటంతో జై పళ్ళు నూరుకుంటూ, రారా నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అనుకుని వాళ్ళు అనుకున్న వ్యక్తి రావటం, బైక్ మీద జైని ఎక్కించుకొని వెళ్ళటం, వెనకే రిషి ఫాలో అవ్వటం, అది కూడా ఆ టీ కొట్టు అతని బైక్ రిక్వెస్ట్ చేసి మనీ ఇచ్చి 1 గంట నా దగ్గర ఉంటుందని తీసుకొని బయలుదేరాడు, లేదంటే వాళ్ళని చేరుకోలేడని. అలా ఒక కన్స్ట్రక్టెడ్ ఏరియాకి వచ్చేశారు వాళ్ళు. కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్ ముందు బైక్ ఆపగానే, ఇదేంటి ఇక్కడ ఆపారు అని జై కొంచెం వాయిస్ మార్చి అడిగితే, ఇక్కడే డీలింగ్ జరుగుతుంది పద అని జై చేతిని పట్టుకొని జై వైపు ఆశగా చూస్తూ బరబరా లాక్కెళ్ళిపోయాడు. అలా టాప్ ఫ్లోర్కి తీసుకువెళ్ళాక, మామ నువ్వు చెప్పిన పెట్ట వచ్చేసిందిరా, ఇక మనం పని మొదలు పెడదామా అని అడగగానే ప్రయూషన్ని టార్చర్ చేస్తున్న అతను పూర్తిగా బాడీ మొత్తం ఆఖరికి కళ్ళతో సహా కనిపించకుండా కవర్ చేసుకున్న జైని చూసి, ఇదేంటి ఇలా వచ్చావు అని అడిగాడు. ఏం చేయమంటావు, మొహానికి స్కార్ఫ్ కట్టుకొనో లేదంటే నా మొహం కవర్ చేసుకొనో వస్తే పొరపాటున ఎవరైనా నా బాడీ స్ట్రక్చర్ గుర్తుపట్టి మా వాళ్ళకి చెప్తే నాకెంత ప్రాబ్లం అవుతుంది. సరే నీకు ఇవన్నీ అనవసరం, నీకు కావలసిన మనీ తీసుకువచ్చాను, ఇక నా ఫొటోస్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అన్నాడు జై తన చేతిలో ఉన్న బ్యాగ్ చూపిస్తూ. నీ వాయిస్కి ఏమైంది అని అనుమానంగా అడిగాడు ప్రయూషని ఏడిపిస్తున్న వ్యక్తి. నా వాయిస్ బయట ఇలాగే ఉంటుంది, ఇంతవరకు నువ్వు ఫోన్లో వినటం వలన స్వీట్గా వినిపించిందేమో, బట్ ఫోన్లో నా వాయిస్ వేరేగా బయట వేరేగా ఉంటుంది అని కవర్ చేసి, అసలు ఇదంతా నీకెందుకు, ముందు నా ఫోటోలు ఇవ్వు అని అడుగుతుంటే ఆ వ్యక్తి వెక్కిలిగా నవ్వుతూ, ఇస్తాలే, ఏంటంత తొందర, ఇంత దూరం నిన్ను రప్పించింది ఇంత ఈజీగా వదిలేయటానికా అని చప్పట్లు కొట్టగానే వాడి బ్యాచ్ అయిన మరో 5గురు వచ్చి, సిద్ధమా, లోపలైతే మొత్తం రెడీ చేశాను, కానీ ఈ పిల్లని తీసుకువెళ్ళి మజా చేయటమే లేట్ అని వెక్కిలిగా నవ్వుతూ అంటాడు. వాళ్ళందరూ చూడటానికి పెరిగిపోయిన గడ్డం జుట్టుతో అచ్చం చిన్నప్పుడు తల్లి పిల్లల్ని భయపెట్టడానికి చెప్పే బూచోళ్ళు ఎలా ఉంటారో అలా ఉన్నారు. వాళ్ళ మాటలకి జై పిడికిలి బిగించి కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే, ముందు మనీ మన చేతిలో పడని మామ, తర్వాత పెళ్ళెట్టిపోతుంది, ఇది ఈరోజు మన కింద నలగాల్సిందే అని కామంతో జైని చూస్తూ, మనీ ఎక్కడ అని అడిగాడు.
జై కోపంగా, అంటే నన్ను ట్రాప్ చేశారా? మీకెంత ధైర్యం నన్ను ట్రాప్ చేయటానికి? నేను ఏ ఇంటి మనిషినో మర్చిపోయినట్టున్నారు. పొరపాటున నా మీద చెయ్యి పడితే మీ జీవితాలు వెనక్కి తిరిగి చూసుకోవటానికి కూడా ఏమీ లేకుండా పోతాయి అని హెచ్చరించారు. హహహ అని ప్రయూషను ఏడిపించిన వ్యక్తి గట్టిగా నవ్వుతూ, అంత దూరం నేను రానిస్తాను అనుకున్నావా? అసలు ఈ విషయం బయటికి కూడా రాదు. బికాజ్ నువ్వు మాతో కలిసిన వీడియోలు మొత్తం మా దగ్గర ఉంటాయి కదా. నువ్వు కావలసినప్పుడల్లా నిన్ను వాడుకుంటూనే ఉంటాం. భలే దొరికావే. అసలు పడతావో లేదో అనుకున్నాము కానీ పడ్డావు. ఈ క్షణం నుంచి మా లైఫ్ బిందాస్గా ఉంటే నీ లైఫ్ మాత్రం మా కింద నలిగిపోతూ జీవితాంతం ఏడుస్తూ ఉండే లైఫ్గా మారిపోతుంది అని అన్నాడు. వాడి మాటలకి జైకి కోపం వస్తున్నా ప్రజెంట్ ఫొటోస్ ముఖ్యం అనుకుని, ఇదంతా తర్వాత, ముందు నా ఫొటోస్ డిలీట్ చేయండి లేదంటే మీకే నష్టం అని హెచ్చరిస్తుంటే వాళ్ళు నవ్వుతూ, ఇంత దూరం వచ్చాక కూడా ఇంకా ఇంకా భయం లేకుండా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావే. నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేను. బాగా మాట్లాడుతున్నావు, కానీ ఈ మాటలన్నీ తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. మనీ ఇచ్చి రూమ్లోకి వచ్చావంటే అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. నువ్వు కోఆపరేట్ చేసావనుకో హ్యాపీగా ఇంటికి వెళ్తావు. లేదంటే నువ్వు హ్యాపీగా నరకం అనుభవిస్తే మేం మాత్రం సంతోషంగా నిన్ను అనుభవిస్తాము అని ఒక అడుగు ముందుకు వేసి జైని పట్టుకునేలోపు పక్కనే గోడచాటున నిలబడి ఆ మాటలన్నీ విన్న రిషి సుడిగాలిలా వచ్చి ప్రయూషని ఏడిపిస్తున్న వ్యక్తి గుండెల మీద కాలితో గట్టిగా తన్నాడు. దెబ్బకి అతను అమ్మ అని అరిచి అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్న గోడకి తగిలి కింద పడిపోతే మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఆ ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే రిషి మిగిలిన ఆరుగురిని ఉతికి ఆరేసి మెయిన్ వాడి గొంతు మీద కాలు పెట్టి తొక్కుతూ, ఏ ఏంరా, ఏవిరా నా చెల్లెలి ఫొటోసు అని అడిగాడు. ఇంతలో అప్పటి వరకు బుర్కాలో ఉన్న జై తన ముసుగు తీసి మిగిలిన వాళ్ళని ఉతికారేస్తూ, అలా చెప్తాడా వాడు? చంపే బావా నా కొడుకుని. ఇలాంటి వాళ్ళు బ్రతికి మాత్రం ఏం ఉపయోగం? మిగిలింది తర్వాత చూసుకోవచ్చు అని అనగానే రిషి తన కాలితో అతని గొంతు మీద ఇంకొంచెం నొక్కిపెట్టి, ఏరా చస్తావా, ఫొటోస్ ఇస్తావా? నువ్వు చచ్చాక ఎలాగైనా నా చెల్లి ఫొటోస్ అన్నీ డిలీట్ చేయించగలను. ఆల్రెడీ మా గురించి వినే ఉంటావు. అటువంటిది మా ఇంటి అమ్మాయిని ట్రాప్ చేసి ఏడిపించి తనని అని ఇక మాట్లాడలేక పిడికిలి బిగిస్తే అక్కడ రిషి కాలి కింద నలుగుతున్న వ్యక్తి ఊపిరి ఆగిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంతలో జై మిగిలిన వాళ్ళు తన మీదకి రాడ్స్తో వస్తుంటే వాళ్ళ నుంచి తప్పించుకుంటూ కొడుతూ ఒకటి చేత మాత్రం తన యాక్సిడెంట్ జరిగిన కాలు మీద కొట్టించుకొని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి రిషి కంగారుగా ప్రయూషని ఏడిపించిన వ్యక్తి గొంతు మీద కాలు తీయటం ఆలస్యం. రిషి కాలుని పట్టి లాగేసి గట్టిగా దగ్గుతూ పైకి లేచాడు అతను. మిగిలిన వాళ్ళకి బాగానే దెబ్బలు తగిలిన ప్రాణభయం ఉండటంతో పారిపోదాం రండి, ఏదైనా తర్వాత చూసుకోవచ్చు అని అరిచి కిందకి పరిగెత్తారు. జై తేరుకొని నొప్పి పుడుతున్న కాలితో కొంచెం కష్టంగా పైకి లేచి కాలిని విదిలించి, బావా ఆ నా కొడుకుల్ని వదలొద్దు అని అరవగానే రిషి కంగారుగా, నీకేం కాలేదు కదా జై అని అడిగాడు. నాకేం కాలేదు బావా, ముందు వాళ్ళ సంగతి చూడు అని తన కాలిని సెట్ చేసుకుంటూ చెప్పాడు జై. జైకి బాగుంది అనుకున్నాక చాలా స్పీడ్గా మెట్లు దిగిన రిషికి థర్డ్ ఫ్లోర్లో కిందకి దిగుతున్న ప్రయూషని ఏడిపించిన వ్యక్తి కనిపించగానే
పక్కనే కన్స్ట్రక్షన్ కోసం పెట్టిన ఇటుక తీసుకుని వాడి తలకి గురి చూసి కట్టగానే అతను అమ్మ అని అరుస్తూ థర్డ్ ఫ్లోర్ నుంచి మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ ఒక ఫ్లోర్ కిందకు వెళ్తే మిగిలిన వాళ్ళు కంగారుగా అతని వెనక వెళ్ళేలోపు రిషి ఆ ఇటుకలతో వాళ్ళ మీద కోడా కొట్టి అందరి తలల మీద గట్టిగా దెబ్బ తగిలేలా చేసి చాలా స్పీడ్గా వాళ్ళు లేచేలోపు 3 మెట్లు చొప్పున దూకుతూ మరీ కిందకి చేరి ఒకడిని మెట్ల మీద ఉతికారేస్తూ ఫస్ట్ ఫ్లోర్ వరకు తీసుకువెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసరికి వాళ్ళ బాడీస్ని పూర్తిగా రక్తసిక్తం చేసి ప్రతి ఒక్కరి పాకెట్లో ఉన్న మొబైల్స్ అన్నీ తీసి ఆ ఫోన్లలో మొత్తం డేటా డిలీట్ అయ్యేలా చేసి ఆ ఫోన్స్ మళ్ళీ పనికిరానంతగా ఒక్కొక్క పీస్ కనీసం కంటికి కనిపించినంత నలుసులా మార్చేశాక దెబ్బలతో మూలుగుతున్న ప్రతి ఒక్కడిని మరోసారి ఉతికి ఆరేసేసరికి పోలీసులు ఇద్దరు ఒకేసారి రావటంతో పోలీసులకి ఫోన్ చేయరా అన్నాడు. వెంటనే ఫోన్ చేసి పోలీసులు వచ్చేలోపు వాళ్ళ బాడీస్తో ఒక ఆట ఆడుకొని వాళ్ళు వచ్చాక వాళ్ళని అప్పగిస్తూ నా చెల్లి పేరు బయటికి రాకూడదు, మోర్ ఓవర్ వీళ్ళ జీవితంలో బయట ప్రపంచం చూడకూడదు, ఏ కేసులు ఉంటే ఆ కేసులు వీళ్ళ మీద వేసేయండి, మిగిలింది కమిషనర్ గారితో నేను మాట్లాడతాను అని వాళ్ళందరినీ హాస్పిటల్కి కూడా కాకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళేలా చేసి జైని ఎమోషనల్గా హత్తుకున్నాడు రిషి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.